మహానంది మండలంలోని అల్లీనగరం సమీపంలో పాతబడిన పురాతన శివాలయం శిథిలం కావటంతో ఆలయ పునర్నిర్మాణం కోసం ఇంటాచ్ సంస్థ సభ్యులు మంగళవారం పరిశీలించారు. మహానంది మండలం అల్లీనగరం గ్రామ సమీపంలో పురాతన శివాలయం శిథిలావస్థకు చేరింది. మహానందీశ్వర స్వామి ఆలయ పరిధిలోని 8 ఎకరాల పొలంలో శివాలయం వెలిసింది. ఈ ఆలయం పరిసరాలలో 1920 సంవత్సర కాలంలో సుమారు 2000 ఆవులు ఇక్కడ పోషించినట్లు సమాచారం. ఈ గోశాల మహానందీశ్వర స్వామి ఆలయ పాలనలో కొనసాగింది. మహానందీశ్వర స్వామికి ఇక్కడి నుండే గోపాలు తరలించేవారని ప్రచారం ఉంది. 1970లో గోశాలను మహానంది సమీపంలోకి తరలించారు. సుమారు 8 ఎకరాల పొలంలో గోశాలను ఏర్పాటు చేసి పదుల సంఖ్యలో పోషకులు ఇక్కడే నివాసం ఉండేవారు. గోశాల కంటే 1920కి ముందే ఇక్కడ పురాతన శివాలయం ఉంది. శివాలయంలో నిత్యం పూజలు జరిగేవి. కాలక్రమేణా శివాలయం పర్యవేక్షణ లేక శివలింగ పూజలు నిర్లక్ష్యానికి గురి కావటంతో ఆలయం శిథిలావస్థకు చేరింది. దీంతో గుప్తనిధి వేటగాళ్లు శివలింగంను పెకిలించి నిధులు తీసుకున్నట్లు భారీ గుంతలు దర్శనమిస్తున్నాయి. గత 5 సంవత్సరాల క్రితం అల్లీనగరం గ్రామస్తులు ఆలయ పరిసరాలను శుభ్రం చేసి అక్కడే ఉన్న శివలింగంను ప్రతిష్ఠించారు. కానీ ఆలయ పునర్నిర్మాణంకు నోచుకోలేదు. ఈ ఆలయం ఉన్న పొలం కౌలు మహానందీశ్వర స్వామి ఆలయానికి ప్రతి ఏటా 4,50,000 రూపాయలు వస్తున్నా ఆలయాధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రగా వస్తున్న మాకు ఈ శిథిలమైన దేవస్థానం గురించి స్థానికంగా ఉన్న రైతులు చెప్పడం జరిగింది. ఆ విషయమే మేము వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. ఇదే విషయాన్ని మన ఊరు మన గుడి మన బాధ్యత వ్యవస్థాపాధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు ఇంటాచ్ మెంబర్గా ఉన్నారు. వాళ్ళు దీన్ని ఏదో విధంగా డెవలప్ చేయాలని చెప్పి చూస్తున్నారు. కానీ మేము కోరుకునేది ఏమంటే అల్లీనగర గ్రామ శివార్లలో ఉన్న దేవస్థానంలో 1930 ప్రాంతంలో ఇక్కడ ఒక గోశాల భైరవ జోషుల మహానందయ్య గారు మరి వాళ్ళ బృందంలో ఒక సభ్యులైన డమాం పెద్దయల్లప్ప గారి ఆధ్వర్యంలో ఇక్కడ గోశాల నడిచింది. దానికి సంబంధించిన ఆధారాలు పాంప్లెట్స్ వగైరాలు మా దగ్గర ఉన్నాయి. 1930 నుంచి 1970 ప్రాంతం వరకు ఇక్కడ గోశాల నిర్వహణ జరిగింది. 1970 ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి అధికారి గోశాలను ఇక్కడి నుంచి మహానంది దేవస్థానానికి తరలించడం జరిగింది. మన ఊరు మన గుడి మన బాధ్యత ఇంటాచ్ సంస్థ వ్యవస్థాపకులు శివకుమార్ రెడ్డి ఆలయాన్ని గుర్తించి అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇంటాచ్ సంస్థ సభ్యులు డాక్టర్ ఈశ్వర్ మరికొంతమంది సభ్యులు ఆలయాన్ని సందర్శించి కొలతలు తీసుకున్నారు. ఆలయ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అల్లీనగరం అన్న ప్రాంతంలో ఒక పొలంలో చాలా పురాతనమైన ఒక గుడి శిథిలావస్థలో వచ్చింది. సో దీన్ని మా దృష్టికి శివకుమార్ రెడ్డి సార్ దృష్టికి వచ్చినప్పుడు ఆయన దీని కొలతలు ఇవన్నీ తీసుకొని దీన్ని ఇలాగే వదిలిపెట్టకూడదు, దీన్ని మనం మన వచ్చే తరాలకు మనం చూపించాలా, నీట్గా దీన్ని మళ్ళీ డెవలప్ చేసి ఇది శిథిలావస్థలో ఉండకుండా దీన్ని కంప్లీట్గా రిపేర్ చేసి దీన్ని మ్యాప్ పాయింటింగ్ తీసుకొని ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు దాన్ని ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేసి దీన్ని మళ్ళీ గుడిలాగా మనం మళ్ళీ పునర్నిర్మాణం చేస్తే ఆ తర్వాత దానికి పూజలు ఆల్రెడీ లోపల గర్భాలయంలో శివలింగం ఉంది. మొత్తం ఆల్మోస్ట్ గుడి అంతా పడిపోయే స్టేజ్లో ఉంది. అలా వదిలేస్తే అలాగే ఉండిపోతుంది. అలా కాకుండా మళ్ళీ దీన్ని మనం గుడిలాగా ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేస్తే తర్వాత వచ్చే తరాలకు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక పురాతనమైన గుడి ఉంది, దీనికి సంబంధించి చాలా హిస్టారికల్ ఎవిడెన్సెస్ హిస్టారికల్ వాల్యూస్ ఉన్నాయని మనం వాళ్ళకు చూపించవచ్చు. Don't forget to subscribe to Nandyala Communication.